కబడ్డీ ఆడేవాళ్ళు, ఏదో ఉప్పాట ఆడేవాళ్ళు, రకరకాల ఆటలు ఆడుతుంటే పెద్దవాళ్ళు అందరూ కూడా చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. కూర్చొని పెద్ద ఏడికి ఏసెఫ్ గారు గ్రామంలో పొరలందరికీ పోరాటం వ్యవసాయం ఇటువంటి కూడా నేర్పిస్తూ ఉండేవారు. అంతేకాదు ఈ గ్రామం ఆటకు మంచి పేరు ప్రఖ్యాతం పొందినటువంటిది. మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు ఈ గ్రామం నుంచి. వేటాడు పురుషోత్తం గారు టీం కెప్టెన్, పొరపాటు ఆశీర్వాదం గారు, పిడకాల లోపరయ్య గారు, వీళ్ళందరూ మంచి ఫుట్బాల్ ప్లేయర్స్. స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా ఫుట్బాల్ మాత్రం కొనకూడదే. అలాంటి మంచి ప్లేయర్స్. ఆ తర్వాత కాలంలో కూడా ఆడేవారు. దేవకుమార్ గారిని, గొడవపల్లి పాటమ్మాయి గారిని, ఏసీఎం గారిని చాలా మంది ఆడేవారు. కానీ మొత్తం ఫుట్బాల్కి నెంబర్ ఆఫ్ టీము అంతే కదండి. గొర్రెలో మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఏసీఎం మా నాన్నకి చెప్పిన విషయాన్ని ఏసీఎం గారిని నిర్వాసనుడు ఆయన బాడీ బిల్డర్. ఆయన నేల మీద పట్టుకుని వాళ్ళ ఇండియన్ గవర్నమెంట్ మీద 30-40 మందిని కూర్చోబెట్టి జాతి చనిపోయి చేసి పడుకుంటారు. ఎంత స్వాగపడతారు ఆయన నాన్నపోతాయి కదా. అంటే అంత స్వాగం చేస్తుంటారు. అలా పెట్టి 12 సంవత్సరాలు తినేశారు. తర్వాత రోజులు బావగారు ఏంటి తిండి తింటు కదా ఏమన్నా ఎంతో చేసుకున్నాడు. ఎంత పవర్ఫుల్ ప్రాసెస్ మా నాన్నగారు మెట్రీలో పిడకా దేవుడి గారు మంచి రచన కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు సాధించుకుంటూ వస్తున్నారు. చెట్టు చివరి పిడకా దేవుడి గారి యొక్క పోటీ ఒక గొప్ప సిక్కు మళ్ళీ ఎదుగుతూ పడతారు. అంతే 5 రౌండ్స్లో ఆ సిక్కు 5 కొట్టేశాడు. అంటే బ్రిటిష్ ఆర్మీలో ఆర్మీ మొత్తానికి ఉండేటట్టు మళ్ళీ ఎదుగులో టాప్ నిరంజన్ గారి ఫాదర్ పిడకా దేవుడి గారు. అంటే ఇటువంటి ఒక